దెయ్యం తెలుసుకోవాలనిపించే భయం. అంటే దెయ్యాలకు భయపడినా వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం మనలో చాలామందికి ఉంటుంది. మన సాంప్రదాయం ప్రకారం ఇంకా కోరికలు తీరకపోయినట్లయితే దెయ్యాలుగా మారిపోతారని చాలామంది విశ్వసిస్తారు. చాలామంది దెయ్యాలను చూశామని, వాటి శబ్దాలు విన్నామని చెప్తూ ఉంటారు. అయితే మన ఇండియాలో ఇలాంటి కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలు రాత్రే కాదు, పగటిపూట వెళ్ళడానికి కూడా భయపడతారు. వాటిల్లో మొదటిది బెంగళూరులోని వాస్ విల్లా. వాస్ విల్లాగా ప్రసిద్ధి చెందిన ఆ భవనం బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్డులో ఉంది. ఒకప్పుడు ఆ విల్లా ఎంతో విలాసవంతమైన భవనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ విల్లా గురించి అక్కడి వారు కథలుగా చెప్తుంటారు. ఇందులో దుష్టశక్తులు ఉన్నాయని కొంతమంది, దెయ్యాలున్నాయని, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని మరికొంతమంది చెప్తూ ఉంటారు. ఆ విల్లా ఓ న్యాయవాదికి చెందింది. తన కుమార్తెలైన డోయిస్ వాస్, వేరా వాస్తో కలిసి ఇక్కడ జీవించేవాడు. 2001లో గుర్తు తెలియని దుండగులు పియానో టీచర్ అయిన డోయిస్ను చంపేసి విల్లా లోపలే ఖననం చేశాడు. అప్పటి నుంచి అది దెయ్యాల భవంతిగా ప్రసిద్ధి చెందింది. ఆ ఇంటి నుంచి తరచూ పియానో సంగీతం వినిపించడంతో చుట్టుపక్కల వారిలో భయం పట్టుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆ భవనం నేలమట్టమైనా దాని చుట్టుపక్కల నిర్మాణాలు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. రెండవది డార్జిలింగ్ ఫారెస్ట్ హిల్ స్టేషన్. కుర్సియాంగ్ హిల్ స్టేషన్ భారతదేశంలోనే అత్యంత భయానక ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. బ్రిటిష్ కాలంలో డౌన్హిల్పై ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తూ ఉంటారు. తర్వాత ఇది ఫారెస్ట్ హిల్ స్టేషన్గా రూపాంతరం చెందింది. కొన్నేళ్ల క్రితం ట్రెక్కింగ్ కోసం కొంతమంది అక్కడికి వెళ్ళారు. రాత్రి అక్కడే ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే వాళ్ళు మళ్ళీ సజీవంగా తిరిగి రాలేదు. వారితో పాటు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత రక్తంతో నిండిన వారి చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రదేశం గురించి అక్కడికి సమీపంలో ఉన్న విక్టోరియా పాఠశాల విద్యార్థులు మొదట తెలియజేశారు. ఆ ప్రదేశం నుంచి వింత శబ్దాలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఆ కారణంగా ఆ పాఠశాల చాలా కాలంగా మూసివేశారు. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా అక్కడకు వెళ్లేందుకు స్థానికులు భయపడతారు. మూడోది దేహార్ గనులు. భూతల గనులుగా ప్రసిద్ధి చెందాయి. ఈ జాబితాలో వస్తున్న మరో ప్రదేశం దేహార్ గనులు. ఉత్తరాఖండ్లోని ముస్సోరి సమీపంలో ఉన్న ఈ సున్నపురాయి క్వారీలు నియమాలను అతిక్రమించి పనులు నిర్వహించే ఆ గనుల్లో చాలామంది కార్మికులు మృత్యువాత పడ్డారు. గనుల్లో పనికి వెళ్లిన అనేక ట్రక్కులు కూడా కొండపై నుంచి పడిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఆ గనులను మూసివేశారు. అందుకే ఆ ప్రాంతం దెయ్యాల గనులుగా ప్రసిద్ధి చెందింది. రాత్రిపూట అక్కడ నుండి మాటలు వినిపిస్తాయని, ప్రతిధ్వనిస్తూ భయాన్ని కలిగిస్తాయని చుట్టుపక్కల ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక్కడున్న దెయ్యం హాని కలిగించదు. అదేంటో తెలుసా? ఇండియాలోని మరో హంటెడ్ ప్రదేశం రాజస్థాన్లోని బ్రిజ్రాజ్ భవన్. అదే బ్రిజ్రాజ్ భవన్ 1857వ సంవత్సరం నుండి బ్రిటిష్ అధికారి చార్లెస్ బ్యూటన్ ఆత్మ అక్కడ తిరుగుతుందని చెబుతారు. అయితే ఆ ఆత్మ ఏ పర్యాటకుని హాని కలిగించలేదని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ భవనంలో పనిచేసే ఉద్యోగులు అప్పుడప్పుడు అనుకోకుండా రాత్రిపూట విధుల్లో నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో ఆ ఆత్మ వచ్చేసి వారిని చెంపదెబ్బ కొడుతుందని అక్కడి వారు చెప్తూ ఉంటారు. అక్కడి పనిచేసే ఉద్యోగులు విధులను జాగ్రత్తగా చేసుకోవడానికి అదే కారణం.